తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది? ఈ ఘటనపై అన్ని వేళ్లు వైసీపీ వైపే ఎందుకు చూపిస్తున్నాయి? జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 6 నిండు ప్రాణాలు బలైపోయాయా? టీటీడీ నూతన పాలక మండలి పాత పద్ధతులనే ఎందుకు అనుసరించాల్సి వచ్చింది? తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట టీటీడీ చరిత్రలోనే మాయని మచ్చలాగా మిగిలే పెను విషాదానికి దారితీసింది. ఒక భక్తురాలికి అస్వస్థత, పోలీసుల అనాలోచిత చర్య, భక్త సమూహంలోని కొందరి అత్యుత్సాహం, ఆతృత ఈ మూడు కలిసి అనుకోని ఉపద్రవాన్ని తెచ్చిపెట్టాయి. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కోసం తిరుపతి బైరాగి పట్టణంలోని రామానాయుడు మున్సిపల్ స్కూలు ఈ ఘోరానికి వేదికగా మారింది. అయితే ఈ ఘోరానికి కారణం ఎవరు అన్నదానిపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. తిరుపతి విషాదంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపించడంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేయగా మరో 3ని బదిలీ చేశారు. తిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. నివేదిక వచ్చాక ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేసి, అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారీతనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తారు. అయితే ఈ విషాద ఘటనకు పూర్తి స్థాయిలో వైఫల్యానికి అసలైన కారణం ఎవరు అన్న విషయంలో మాత్రం అన్ని వేళ్లు గత 5 ఏళ్లు తిరుమలను భ్రష్టు పట్టించిన జగన్ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట వెనక 3 సంవత్సరాల క్రితం వైసీపీ చేసిన రాజకీయమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి జగన్ పాలనలో టీటీడీలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. ముఖ్యంగా వీఐపీ సంస్కృతిని జగన్ ప్రభుత్వం పెంచి పోషించింది. టీటీడీ గతంలో వైకుంఠ ఏకాదశికి మరుసటి రోజైన వైకుంఠ ద్వాదశికి 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేది. ఎంతమంది భక్తులు వచ్చినా తిరుమలలోనే వారికి టోకెన్లు జారీ చేయడం జరిగేది. దానికోసం ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ జారీ చేసేవారు. సర్వదర్శనానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా అనుమతించేవారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అప్పట్లో ఎలాంటి టోకెన్ల జారీ కేంద్రాలు ఉండేవి కావు. కానీ జగన్ సర్కారు వచ్చాక ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఇప్పించామని గొప్పలు చెప్పుకోవడానికి వైకుంఠ ద్వారాలను ఏకంగా 10 రోజుల పాటు తెరవాలని నిర్ణయించింది. అప్పట్లో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి 2022లో తిరుపతిలో 8, తిరుమలలో 1 కౌంటర్ ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేశారు. ఆ విషయం విస్తృతంగా ప్రచారం కావడంతో ఏపీ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భారీగా భక్తులొచ్చి క్యూలైన్లో నిలుచున్నారు. సరిగ్గా టోకెన్లు జారీ చేసే సమయానికి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి పాత సత్రాల ఆవరణలో ఏర్పాటు చేసిన కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగింది. దాంతో పలువురు భక్తులు కూడా గాయపడ్డారు. అయితే 2022లో జరిగిన ఘటనతో వైసీపీ నేతలు గుణపాఠం నేర్చుకోలేదు. అదే క్రమంలో 2023, 24లో కూడా తొక్కిసలాట జరిగి కొంతమంది భక్తులు గాయపడినప్పటికీ ఆ వివరాలు బయటకు రాకుండా జగన్ బ్యాచ్ బాగా మేనేజ్ చేసింది. అయితే గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా వైకుంఠ ద్వార దర్శనం వ్యవహారంలో ఎలాంటి మార్పులు చేయలేదు. వైకుంఠ ఏకాదశికి జారీ చేసే టోకెన్ల సంఖ్యను తగ్గిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆలోచించిన టీటీడీ కొత్త పాలక మండలి ఎలాంటి మార్పులు లేకుండా మునుపటి పద్ధతినే కొనసాగించింది. అయితే తమ హయాంలో మొదలైన పద్ధతినే కొనసాగించినప్పటికీ శవాల మీద పేలాలు ఏరుకోవడంలో దిట్ట అయిన జగన్ బ్యాచ్ శవ రాజకీయం చేయడానికి రెడీ అయిపోయింది. అప్పట్లో నిర్ణయాలు తీసుకున్న వైసీపీ నేతలే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతూ స్టేట్మెంట్లు ఇవ్వడంతో ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు. వీళ్ల బుద్ధి ఎప్పటికీ మారదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో కుట్రకోణం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోంమంత్రి అనిత సైతం ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే అందరికంటే ముందుగా వైసీపీ సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసలు వారికి ఈ వీడియోలు ఎలా వచ్చాయి అనే దానిపైన దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కావాలనే కొంతమంది అరుపులు సృష్టించి తొక్కిసలాటకు కారణమయ్యారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలు వైసీపీ తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటుందని కూటమి నేతలు మండిపడుతున్నారు. ఏదేమైనా జరిగింది తీరని విషాదం. వైసీపీ హయాంలో రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు 6 ప్రాణాలను బలి తీసుకుంది. టీటీడీ ప్రతిష్టను కూడా మసకబార్చింది. తక్షణమే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు త్వరలోనే బయటకు రానున్నాయి.